Hi, welcome to Mahanox. So morning to ఆఫ్టర్నూన్ దాకా అనమాట వాడి స్కూల్ టైం 9 to 12:30 వరకు. సో నేను మార్నింగ్ లేచేసి ఫస్ట్ బయటకు వచ్చేసి తూడ్చేసి ముగ్గేసుకొని వాటర్ పోసేస్తాను అనమాట చెట్లకి. పోసిన తర్వాత కిటికీ డోర్ అన్నీ ఓపెన్లోనే ఉంటుంది. సో మాకు వెంటిలేషన్ ఎక్కువనే ఉంటుంది. సో పొద్దున ఎండ మంచిగా వస్తుంది అనమాట ఇంట్లోకి. సో దానికోసం మనం మెదికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో లేసీగా కొంచెం ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్లో వాటర్ సో 2 daysకి 3 daysకి చేంజ్ చేస్తూ ఉంటారు. అది చేంజ్ చేస్తాను. ఇది వచ్చేసి మేగడ అనమాట. సో పెరుగు కొద్దిగా పాలు వేడి చేసినప్పుడు తీసినవి. సో హెరిటేజ్ వాళ్ళది క్రీమ్ మిల్క్ ఉంది. సో వాటిలోనే కొద్దిగా తీసిన ఒక పాలు వచ్చింది అనమాట. ఇదంతా చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా బాగుంది, నాకు బాగా నచ్చింది. అసలు మేము ఆరోగ్యాన్ని యూజ్ చేస్తాము. అదొక ప్యాకెట్ ఇదొక ప్యాకెట్ తెచ్చుకుంటాం. అది మామూలుగా చూపించాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి వాటికి స్నాక్స్ పంపించాలి కంపల్సరీ. సో నేను ఇక్కడ క్యారెట్ మఖానాస్ అనమాట. క్యారెట్ అయితే పైన పీల్ తీసేసి ఉడకబెట్టేస్తున్నాను. ఇక్కడ కాఫీ కూడా కలిపేసుకుంటున్నాను అనమాట. సో మార్నింగ్ లేసి కాఫీ తాగితే నాకు చాలా ఫ్రెష్గా ఉంటుంది మైండ్ కూడా. సో పనులు కూడా తొందరగా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కొంచెం వాటర్ పోసేసి సో అప్పుడే పెట్టేసిన అనమాట స్టవ్ మీద. సో అది ఉడుకుతూ ఉంటుంది, దానివల్ల మనకు ప్రాబ్లం లేదు ఇక్కడ. అండ్ ఇక్కడైతే పాలేని. సో మనం కాఫీ కలుపుకుందాం. సో కాఫీ కలుపుకొని స్నాక్స్ టిఫిన్ అన్నీ చేసేస్తాను మార్నింగే. తొందరగా లేస్తాను కదా. అంతకుముందు 10:30 అలా అయ్యేది. వాడు స్కూల్కి పోకముందు 9 అలా లేసేవాళ్ళు అరౌండ్. ఇప్పుడు 6:30 6:40కే లేసేస్తున్నాం అనమాట. అంటే మెయిల్కి వచ్చేస్తుంది అనమాట. నాకు 6:30 టైమింగ్ అలవాటు అవడానికి మినిమం 1 week పట్టిందనమాట. సో ఇక్కడ కాఫీ కలిపేసుకొని చక్కగా కొంచెం బయట వెళ్ళి అలా కూర్చొని సిప్ చేస్తూ ఉంటే నాకు ఇష్టం. ఎందుకంటే ప్రశాంతంగా నేను ఒక్కదానే ఉంటాను కాబట్టి. సో అలా అనమాట. సో మనం వాడే కాఫీ పౌడర్ని బట్టి బాగుంటుంది. సో నేను బ్రూ వాడాను. సో పెద్ద నాకేం న్యాచురల్ చేయదు అనిపించింది కొద్దిగా. బట్ ఓకే, తర్వాత టాటా తీసుకొచ్చిన అనమాట, బాగుంటుంది. సో ఇక్కడైతే క్యారెట్ కూడా ఉడికేసిన అనమాట. సో కొంచెం ఘీ వేసి అండ్ నేను ఇక్కడ మఖానాస్ రోస్ట్ చేస్తున్నాను. స్వీట్ కాకుండా నార్మల్గా సాల్ట్ వేసి బాగుంటుంది. సో వీడు ఎక్కువ తినడు, బట్ ఒక 2 అయినా తింటాడు. సో కాకపోతే వేసి పంపిస్తాను, ఎందుకంటే హెల్దీ కదా, తినడం కూడా చాలా మంచిది పిల్లలకి. సో ఇక్కడైతే మంచిగా మీడియం ఫ్లేమ్లో సో కొంచెం సేపు తప్పేసి కొంచెం లాస్ట్లో ఫైనల్లో కొంచెం సాల్ట్ వచ్చి మెత్తగా లేకుండా ఉంటే చాలు. సో ఇక్కడ స్నాక్స్ అయితే తీసేస్తున్నాను బాక్స్లో. ఇప్పుడేమో గుంటు పునుగులు వేస్తున్నాను. కొంచెం జీరా వేసి ఒక 3 వేస్తాను అనమాట. సో నేను టిఫిన్ ఏమైనా స్పెషల్ ఏమైనా చేసినప్పుడు పెసరట్టు చిన్న పెసరట్స్ అలా వేస్తాను స్నాక్స్తో పాటు. చెకోడీలు ఒక చిన్న అట్టు అలా అనమాట. ఒకసారి ఎగ్ గుంటు పునుగులు కూడా వేసి పంపిస్తాను. కొంచెం వాడికి హెల్త్ బాగాలేకుండే కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం క్యారెట్నే పంపిస్తున్నాను. క్యారెట్ మఖానాసు ఆయన కొంచెం ఇవి గుంట పునుగులు అనమాట. సో వాడికి ఇష్టం. సో క్యారెట్ ఉడకబెడితే ఎక్కువ తినడు వాడు. సో డైరెక్ట్గా ఇస్తేనే తింటాడు. బట్ నేనైతే ఉడకబెట్టినాను. సో తింటాడో తెలియదు మనకి. సో బాక్స్ ఓపెన్ చేసి చూడాలి ఇక తర్వాత కాసేపు ఆగి అయినా. సో ఇక్కడైతే గుంట పునుగులు తీసేస్తున్నాను అనమాట. నేను కొంచెం ఆయిల్ కొంచెం ఘీ అయితే యూజ్ చేస్తాను. అది మీ చాయిస్ అనమాట. ఓన్లీ ఘీతో ఏం చేసినా పర్లేదు. సో ఇక నేనైతే ఇలా చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇలానే ఉంటుంది డైలీ మా వ్లాగ్స్ అనేవి. అండ్ స్కూల్కి వెళ్ళడం రావడం ఇది అనమాట. ఇప్పుడైతే పడుకున్నాడు, లేపుతున్నా లేగట్లేదు. ఇప్పుడు చూస్తున్న క్లిప్ నేను లేపుతున్నాను, లేగట్లేవాడు. చాలా సేపు తర్వాత మళ్ళీ నేను లేపిన మధ్యలో ఒక 1 hour గ్యాప్ ఏమి ఉండే. సో అలా అనమాట. స్నాక్స్ అయిపోయినాయి, టిఫిన్ పెట్టి రెడీగా అయిపోయినాయి అనమాట. దీంట్లో కొన్ని చిప్స్ అయితే వేస్తాను. సో ఇలా ఒక 4 items అలా పంపుతారు, ఒక్కోసారి 3. సో స్నాక్స్ అన్ని గిన్నెలన్నీ కడిగేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే కొద్దిగా పాలు హీట్ చేస్తున్నాడు. వాడు లేసే టైం అయింది కదా అని. సో కొంచెం పాలు హీట్ చేసుకొని చల్లారి పెట్టుకుంటే లేచినాక తాగేస్తాడనమాట. సో ఇది అంటే కిచెన్ క్లీనింగ్ అన్ని చేసుకున్నాను. ఇక్కడైతే వాడికి బ్యాగ్లో ఏమి కావాలంటే వైప్స్, ఒక నాప్కిన్ అనమాట, ఒక చెత్త డ్రెస్సు, డైపర్స్ కంపల్సరీ ఇవన్నీ వేసి పెట్టాలి. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్, స్నాక్స్. సో బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది, పాలు కూడా అయిపోయినాయి అనమాట. ఇక సార్ లేగడమే అయిపోయింది. సార్ లేచిండు, రెడీ అయ్యింది. తీసుకుంటాను మధ్య క్లిప్ నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఇదనమాట. 9:10 9:15 అలా బయలుదేరుతాం మేము. సో దిగుతున్నాడు, దిగేలోపే సగం టైం అయిపోతుంది అనమాట. సో వీడియో నచ్చితే అది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడి మాటలు కూడా వినేసేయండి. అమ్మ పిలుపు, నాన్న పిలు. ఎక్కడికి?